అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్‌గా విలేజ్‌లో ఉన్న వాళ్ళకు చాలా పర్ఫెక్ట్‌గా చాక్లేట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కేక్స్ అంటేనే అవెన్స్, బీటర్ లేదా మెజర్‌మెంట్ కప్స్ అలాంటివి అవసరం ఉందని చాలామంది అనుకుంటారు. అవేమీ లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న కప్స్‌తోనే చాలా ఈజీగా మనం ఈ చాక్లేట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కాకుండా స్పాంజ్ లాగా అచ్చం బేకరీ స్టైల్‌లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లేట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇక్కడైతే ముందుగానే ఒక కప్ తీసుకున్నానండి. ఆ కప్‌లోనే మనం అన్ని మెజర్‌మెంట్ వేసుకోవాలనమాట. ఇక్కడైతే నేను ఆ కప్‌లో హాఫ్ కప్ చక్కెర యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ఫస్ట్ అయితే చక్కెరను ఈ విధంగా పొడి చేసుకోవాలి. తర్వాత సేమ్ కప్‌లోనే 1/4 కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే కుకింగ్ ఆయిల్ అనమాట. మీరైతే సన్‌ఫ్లవర్ లేదా రిఫైన్డ్ ఆయిల్ అలాంటివి యూజ్ చేయవచ్చండి. గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే వద్దండి. ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఇందులో 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్ అనమాట. ఫ్రిడ్జ్‌లో ఉన్నది డైరెక్ట్‌గా వేయకూడదు. అది కేక్స్ అయితే పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్‌ని యూజ్ చేయాలండి. 2 యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసానండి. జస్ట్ 1 మినిట్ అండి మిక్సీలో అయితే. ఈ విధంగా చూడండి క్రీమీ టెక్స్చర్‌లోకి వస్తుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి మనం ఇంతవరకు వేసుకున్న మెజర్‌మెంట్ కప్‌లోనే ఆ కప్‌లో 1 కప్ మైదా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒక జల్లెడ తీసుకొని ఇందులో మనం ఇలా స్టెయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి డ్రై ఐటెమ్ వేసేటప్పుడు కేక్స్‌కైతే ఇలాంటి డ్రై ఐటెమ్స్ మనం జల్లడించే వేయాలండి. అప్పుడైతే కేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా అంతా 1 కప్‌ని మనం జల్లడించుకోవాలి. చూడండి ఈ విధంగా 1 కప్ మైదా జల్లడించిన తర్వాత ఇప్పుడు అదే వడగట్ట తీసుకొని ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. ఇది లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. వేయాలని అవసరం లేదు. ఇలా నేను 2 వేసుకుంటున్నానండి. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఈ విధంగా వేసుకొని బాగా జల్లడించుకోవాలి దీన్ని కూడా. తర్వాత 2 స్పూన్స్ చాకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి దీన్ని కూడా బాగా జల్లడించుకోవాలి. మనం వేసే ప్రతి డ్రై ఐటెమ్ ఈ విధంగా జల్లడించే వేయాలి. తర్వాత సేమ్ కప్‌లోనే 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు వాటర్ బదులు పాలు కూడా యాడ్ చేయొచ్చండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న కాచి చల్లార్చిన పాలను యూజ్ చేయవచ్చు. ఈ విధంగా 1/4 కప్ వాటర్ యాడ్ చేసి ఇందులో కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసి బాగా విస్కర్ సహాయంతో తిప్పుకోవాలండి. విస్కర్ లేకపోతే గరిటె సహాయంతో కూడా తిప్పుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. కన్సిస్టెన్సీ అయితే బ్యాటర్ అనేది అలాగని వాటర్‌గా లేదు, అలాగని గట్టిగా లేదు. ఇలా మీడియంగా ఉంటేనే కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా ఉండాలన్నమాట. ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక కేక్ ప్యాన్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్‌లో నా దగ్గర అయితే ఉంది. మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఏదైనా సరే అండి స్టీల్ అయినా గానీ, అల్యూమినియం గానీ ఈ విధంగా తీసుకొని కింద అయితే A4 షీట్ ఈ రౌండ్ షేప్ ఎలా ఉందో అంత సైజ్ కట్ చేసుకొని కింద పెట్టుకోవాలండి. మనం కేక్ తీసేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎక్కడ గానీ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకే ఇలా A4 షీట్ అనేది మనం వేసుకుంటాము. మన దగ్గర బేకింగ్ షీట్ లేదు కాబట్టి ఈ విధంగా A4 షీట్ అనేది వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత బ్యాటర్ అయితే పోసుకోవాలండి. చూడండి బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి. ఇదేనండి పర్ఫెక్ట్ అయిన బ్యాటర్ అన్నమాట. కేక్స్ చేసేటప్పుడు అలాగని వాటర్‌గా లేదు, అలాగని గట్టిగా లేదండి. ఇలా వేవ్ లెంగ్త్‌లో ఉన్నట్లయితే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకొని చూడండి ఎక్కువగా నేను పోయలేదు. అలాగని తక్కువగాని పోయలేదు. ఒక మీడియంకి పోసుకున్నానండి. అప్పుడు బేకింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది బ్యాటర్ అనేది. ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా ఈ విధంగా రిలీజ్ చేసుకోవాలండి. తట్టుకొని కిందకైతే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గరైతే చాకో చిప్స్ మరియు స్ప్రింకిల్స్ ఉన్నాయండి. రెయిన్బో స్ప్రింకిల్స్ అనేవి. మీ దగ్గర లేకపోతే మీరు డైరీ మిల్క్ చాక్లేట్ లేదా జెమ్స్ అలాంటివి కూడా యూజ్ చేయవచ్చండి. ప్రతి గ్రోసరీ షాప్‌లో అయితే దొరుకుతుంది అవైతే. ఇవైతే దొరకదు. ఇవి లేకపోతే అవి యూజ్ చేయండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఇవే యూజ్ చేస్తున్నాను. చాకో చిప్స్ అండ్ రెయిన్బో స్ప్రింకిల్స్ అనేవి. ఈ విధంగా యాడ్ చేసి అంతా మనం సెట్ చేసుకోవాలండి. బ్యాటర్ అయితే ముందుగానే ఈ విధంగా 5 మినిట్స్ ముందుగానే ఇడ్లీ పాత్రను ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి 5 మినిట్స్ ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా ప్రీ హీట్ చేసిన దాన్ని పైనైతే ఒక క్యాప్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ను ఈ విధంగా ఉంచుకోవాలండి. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. కిందైతే
మాడకుండా ఉంటుంది. అందుకే ఈ విధంగా క్యాప్ అయితే ఉంచుకోండి. చూడండి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. పైన మూత పెట్టుకొని టైట్‌గా మనం ప్లేట్ అనేది క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా 45 మినిట్స్‌లోగా బేక్ అవుతుందండి కేక్ అయితే. చూడండి చాలా బాగా ఉబ్బుతూ బయటకైతే రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా తయారైందండి. ఇప్పుడే దాన్ని బయటకి తీసేయొచ్చనమాట. అంత బాగా కుక్ అయిందండి. ఎటువంటి అంటుకోలేదు. పక్కలో అయితే చూడండి చాలా చక్కగా బేక్ అయింది. ఇది కొద్దిసేపు ఆరనివ్వండి. కొద్దిసేపు తర్వాత ఈ విధంగా కత్తితో సైడ్స్‌లో ఇలా రిలీఫ్ చేసుకోండి. చాలా తొందరగా వచ్చేస్తుంది. కింద పేపర్‌ను ఈ విధంగా తీసుకొని ఇక దీన్ని మనం తినడమే అండి. చాలా పర్ఫెక్ట్ అయిన స్పాంజ్ అయిన కేక్, చాక్లేట్ కేక్ తయారు చేసుకోవచ్చండి. అది విలేజ్‌లో ఉన్నవాళ్ళు అచ్చం బేకరీ స్టైల్‌లో ఉండి ఈ విధంగా మనం కప్స్ అనేవి గానీ, మెజర్‌మెంట్ కప్స్ కానీ, బీటర్ గానీ, హ్యాండ్ బీటర్, తర్వాత అవెన్స్ కానీ లేకుండా చాలా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే బేకరీ స్టైల్ చాక్లేట్ కేక్ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే 1 కేజీ చాక్లేట్ కేక్ అండి. మన ఇంట్లో ఎవరికైనా బర్త్‌డేస్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరే ప్రిపేర్ చేసేయండి. చాలా చక్కగా వస్తుంది. ఒక ఆనందం మన ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం. తప్పకుండా ట్రై చేయండి ఈ చాక్లేట్ కేక్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.